హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. సో ఈ వీడియోలో ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తున్న ఐడిఎఫ్సి పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అండ్ ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్, ఈ రెండు ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ మధ్య డిఫరెన్సెస్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లెంత్ అవ్వచ్చు, ఎందుకంటే చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్ డిఫరెన్సెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చూసారంటే ఈ రెండు క్రెడిట్ కార్డులో ఏది మీకు బెటర్గా సూట్ అవుతుందని ఫ్యూయల్ పర్చేజెస్కి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఈ రెండిట్లో ఏ క్రెడిట్ కార్డ్ అయినా అప్లై చేయాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ అనేది షేర్ చేస్తాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్స్లో క్లిక్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. ముందుగా ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీగా ₹499 అండ్ 18% జీఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీగా ₹589 ఫీజు అనేది ఛార్జ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 1 ఇయర్లో ₹50,000 కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే మీకు ఈ యాన్యువల్ ఫీ అనేది వేవర్ వస్తుంది. హెచ్పిసిఎల్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే సేమ్ ఈ కార్డులో కూడా మీకు జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ $499 ప్లస్ 18% జీఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 1 ఇయర్లో ₹1,50,000 కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తే మాత్రమే మీకు ఈ యాన్యువల్ ఫీ అనేది వేవర్ వస్తుంది. ఈ రెండు క్రెడిట్ కార్డ్స్లో వెల్కమ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి 2000 బోనస్ రివార్డ్ పాయింట్స్ అనేది వెల్కమ్ బెనిఫిట్గా యాడ్ చేస్తారు. ఈ వెల్కమ్ బెనిఫిట్స్ మీ క్రెడిట్ కార్డ్ రిసీవ్ అయిన బిల్లు జనరేట్ అవుతుంది కదా, బిల్లు జనరేట్ అయిన వితిన్ 20 days తర్వాత ఈ బోనస్ రివార్డ్ పాయింట్స్ యాడ్ చేస్తారు. ఈ బోనస్ రివార్డ్ పాయింట్స్ వాల్యూ వచ్చేసి ₹500. హెచ్పిసిఎల్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్లో కొంచెం వెల్కమ్ బెనిఫిట్స్ లిస్ట్ అనేది చాలా పెద్దగా ఉంది. సో ఇందులో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి హెచ్పి అవుట్లెట్స్లో ఫ్యూయల్ పర్చేజ్ లేదా ఎల్పిజి పర్చేజ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మినిమం ₹500 చేసినట్లయితే మీకు ₹500 క్యాష్ బ్యాక్గా వస్తుంది. అలాగే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి చేసే ట్రాన్సాక్షన్స్లో ఏదైనా ట్రాన్సాక్షన్ని మీరు ఈఎంఐ కింద కన్వర్ట్ చేసినట్లయితే 5% ఆ టోటల్ అమౌంట్ మీద 5% మీకు క్యాష్ బ్యాక్గా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మ్యాక్సిమం ₹1,000 క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కేటగిరీలో. అలాగే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్లయితే మినిమం ఆర్డర్ ₹500 ఉన్నట్టయితే మీకు ₹150 డిస్కౌంట్ వస్తుంది. అలాగే మీరు జూమ్ కార్లో కార్ బుక్ చేసుకున్నట్టయితే మినిమం 2 daysకి మీకు అగైన్ ₹500 డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఆఫర్స్ అన్నీ కూడా కేవలం మీరు కార్డ్ రిసీవ్ అయిన ఫస్ట్ 30 daysలో మాత్రమే యూటిలైజ్ చేసుకోగలరు. ఫ్యూయల్ పర్చేజెస్కి ఈ రెండు క్రెడిట్ కార్డ్స్లో ఉన్న వాల్యూ బ్యాక్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎవ్రీ ₹100 స్పెండ్ చేసినట్టయితే మీకు 3.25% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. కాకపోతే ఈ క్రెడిట్ కార్డ్ కేవలం మీరు బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్లో మాత్రమే యూటిలైజ్ చేయాలి. బీపీసీఎల్ పెట్రోల్ కూడా అది కూడా అఫిలియేటెడ్ బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్లో వాడితే మాత్రమే మీకు ఈ రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. వేరే పెట్రోల్ బంక్స్లో వాడినప్పుడు మీకు ₹1 కూడా రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ రాదు. అలాగే మీరు ఈ క్రెడిట్ కార్డ్ ఒక మంత్లో మ్యాక్సిమం ₹10,000 స్పెండింగ్ వరకు ఏదైతే ఫ్యూయల్ పర్చేజెస్కి వాడతారో వాటికి మాత్రమే రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత స్పెండింగ్స్ ఎటువంటి వాటికి కూడా ఫ్యూయల్ పర్చేజెస్కి మీకు రివార్డ్ పాయింట్స్ రావు. హెచ్పిసిఎల్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్లో చూసుకున్నట్లయితే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్యూయల్ పర్చేజెస్ చేసినా లేదా ఎల్పిజి గ్యాస్ పర్చేజెస్ చేసినప్పుడు కూడా మీకు 4% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ కూడా సేమ్ మీరు కేవలం హెచ్పి పెట్రోల్ అవుట్లెట్స్లో మాత్రమే, అది కూడా అఫిలియేటెడ్ పెట్రోల్ బంక్స్లో మాత్రమే మీరు ఈ ఫ్యూయల్ పర్చేజెస్ అనేది చేయాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ రివార్డ్ పాయింట్స్ అనేది వస్తాయి. సో ఒక మంత్లో మ్యాక్సిమం ₹10,000 ఫ్యూయల్ పర్చేజెస్ వరకు మాత్రమే మీకు ఈ రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. 10,000 స్పెండింగ్స్ క్రాస్ చేసిన తర్వాత ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేయరు. ఈ క్రెడిట్ కార్డ్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఫ్యూయల్ పర్చేజెస్కైనా నార్మల్ ట్రాన్సాక్షన్స్కైనా కానీ మల్టిప్లికేషన్ ఆఫ్ 150 స్పెండ్ చేయండి. అంటే 150, 300, 450 ఇలా. ఎందుకంటే వీళ్ళు 4% అని మెన్షన్ చేసినప్పటికీ రివార్డ్స్ యాడ్ చేయడంలో మల్టిప్లికేషన్ ఆఫ్ 150లో వీళ్ళు రివార్డ్ పాయింట్స్ యాడ్ చేస్తున్నారు. సో అందువల్ల మనం బెటర్ 150 మల్టిప్లికేషన్లో స్పెండ్ చేసుకున్నట్లయితే మనకేం రివార్డ్ పాయింట్స్ మిస్ అవుతాయి అనే ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు ఈ రెండు క్రెడిట్ కార్డ్స్లో ఏ క్రెడిట్ కార్డ్ అయినా అప్లై చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ అనేది షేర్ చేశాను. సో డైరెక్ట్గా ఆ లింక్స్ని క్లిక్ చేసి ఈ క్రెడిట్ కార్డ్స్ని ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ చూసుకున్నట్లయితే ఈ రెండు క్రెడిట్ కార్డ్స్లో ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్లో మనకి ఫ్యూయల్ పర్చేజెస్ మీద 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఫ్యూయల్ సర్చార్జ్ మీద ఛార్జ్ అయ్యే 18% ఏదైతే జీఎస్టీ ఉందో అది మాత్రం వేవర్ రాదు. ఎగ్జాంపుల్గా మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ₹100 ఫ్యూయల్ పర్చేస్ చేసినట్లయితే ₹100 డైరెక్ట్గా మీకు బిల్ అనేది రాదు. ₹100 స్పెండింగ్కి గాను ₹100 మీద 1% అంటే ₹1 ఫ్యూయల్ సర్చార్జ్గా ఛార్జ్ అవుతుంది. అలాగే ₹1లో 18% జీఎస్టీ అంటే ₹0.18 మీకు జీఎస్టీగా ఛార్జ్ అవుతుంది. సో టోటల్గా ఏదైతే ఈ 1% ₹1 ఉందో అది వేవర్గా ప్రొవైడ్ చేసి ఈ ₹0.18 మీకు బిల్లో యాడ్ అవుతుంది. అదే మీరు హెచ్పి పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్లో చూసుకున్నట్లయితే టోటల్గా క్రెడిట్ కార్డ్లో ఛార్జ్ అయ్యే ఫ్యూయల్ సర్చార్జ్ ఏదైతే ₹1 ఉందో అలాగే జీఎస్టీ 18% ఏదైతే ఉందో టోటల్గా వేవరిస్తారు.
సో ఇదొక బెస్ట్ బెనిఫిట్ ఉంది ఈ క్రెడిట్ కార్డ్‌లో. నెక్స్ట్ షాపింగ్ ఆఫర్స్. ఎస్‌బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు గ్రోసరీస్, మూవీస్ అండ్ డైనింగ్‌కి అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే ఎవ్రీ ₹100 స్పెండ్ చేసినందుకు గాను మీకు 5 రివార్డ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో ఎవ్రీ ₹100 స్పెండ్ చేసినందుకు గాను 1.25% రివార్డ్ పాయింట్స్‌లో వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. హెచ్‌పీ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి గ్రోసరీస్ అండ్ యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కి స్పెండ్ చేసినట్లయితే 5% రివార్డ్ పాయింట్స్‌లో వాల్యూ బ్యాక్ వస్తుంది. కాకపోతే కేవలం ట్రాన్సాక్షన్స్ ఒక మంత్‌లో మాక్సిమం ₹2000 స్పెండింగ్ వరకు మాత్రమే ఈ 5% ఈ కేటగిరీలో ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఆ ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా ఐడిఎఫ్సి ఫాస్టాగ్ రీఛార్జే అయి ఉండాలి. ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే కనుక ఒక మంత్‌లో మీకు మాక్సిమంగా 5% రివార్డ్ పాయింట్స్‌లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో మాక్సిమం స్పెండ్ వచ్చేసి ఒక మంత్‌లో ₹1000 వరకు మాత్రమే మనకి 5% రివార్డ్ పాయింట్స్‌లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఈ ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా కేవలం మీరు ఐడిఎఫ్సి మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లో అయినా లేదా ఐడిఎఫ్సి ఫాస్ట్ ఫార్వర్డ్ అనే యాప్ ఒకటి ఉంది. అందులో రీఛార్జ్ చేస్తే మాత్రమే మీకు ఈ 5% రివార్డ్ పాయింట్స్‌లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఇంకా ఫ్యూయల్ పర్చేజెస్‌కి కాకుండా నాన్ ఫ్యూయల్ స్పెండ్స్ చూసుకున్నట్లయితే ఎస్‌బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఇంకా రిటైల్‌గా ఎక్కడ అమౌంట్ స్పెండ్ చేసినా గానీ ఎవ్రీ ₹100 స్పెండ్ చేసినందుకు ఒక రివార్డ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ కేటగిరీలో మీకు 0.25% రివార్డ్ పాయింట్స్‌లో వాల్యూ బ్యాక్ అనేది వస్తుంది. అదే హెచ్‌పీ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే ఎవ్రీ ₹150 స్పెండ్ చేసినందుకు గాను 3 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మీకు 0.5% రివార్డ్ పాయింట్స్‌లో వాల్యూ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఈ 2 క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే ఎస్‌బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్‌లో మీరు రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు 4 రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఈక్వల్ టు ₹1 అవుతుంది. అలాగే ఈ రివార్డ్ పాయింట్స్‌ని డైరెక్ట్‌గా మీరు బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్‌కి వెళ్ళి డైరెక్ట్‌గా ఈ క్రెడిట్ కార్డ్‌లో ఉన్న రివార్డ్ పాయింట్స్ అన్నిటిని కూడా ఫ్యూయల్‌కి రిడీమ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఎస్‌బీఐ కార్డ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి అక్కడి నుంచి బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్‌కి సంబంధించిన కూపన్ కోడ్స్ ఉంటాయి కదా! ఫ్యూయల్ కూపన్ కోడ్స్ వాటిని కూడా రిడీమ్ చేసుకోవచ్చు. సో ఈ రిడీమ్ చేసుకున్నప్పుడు కూడా మనకు ఎటువంటి రివార్డ్ రిడీమ్షన్ ఫీ అనేది ఈ క్రెడిట్ కార్డ్‌లో చార్జ్ అవ్వదు. ఇది ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డ్ కొంతమంది తీసుకోవడానికి మెయిన్ రీజన్ రివార్డ్ రిడీమ్షన్ ఫీ అనేది ఈ కార్డ్‌లో చార్జే లేదు. కానీ హెచ్‌పీ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే మనకి 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు ₹1 వాల్యూ వచ్చినప్పటికీ రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్న ప్రతిసారి కూడా ₹99 ప్లస్ 18% జీఎస్టీ అనేది చార్జ్ అవుతుంది. అలాగే రివార్డ్ పాయింట్స్ మీరు రిడీమ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ రివార్డ్ పాయింట్స్ అన్నిటిని గిఫ్ట్ వోచర్స్‌కైనా రిడీమ్ చేసుకోవచ్చు. లేదా పే విత్ రివార్డ్ పాయింట్స్ అనే ఆప్షన్ ద్వారా ఈ క్రెడిట్ కార్డ్‌లోని రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా రిడీమ్ చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్‌గా ఈ క్రెడిట్ కార్డ్స్‌లో ఉన్న బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఎస్‌బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ అప్పుడప్పుడు సేల్ జరుగుతూ ఉంటుంది కదా! ఆ టైంలో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు 10% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్స్ అనేవి యుటిలైజ్ చేసుకోవచ్చు. అదే హెచ్‌పీ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్‌లో మీకు డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, పర్క్ వాటర్ ఒకసారి యుటిలైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ మంత్ అయితే మీరు యుటిలైజ్ చేస్తున్నారో ప్రీవియస్ మంత్‌లో మినిమమ్ ₹5000 స్పెండ్ చేస్తే మాత్రమే ఈ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ అనేది యుటిలైజ్ చేసుకోగలరు. అలాగే కాంప్లిమెంటరీగా రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనే బెనిఫిట్ ఇయర్లీ 4 టైమ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బెనిఫిట్ ఏందంటే మీరు 4 వీలర్‌లో ట్రావెల్ చేసేటప్పుడు మీ వెహికల్ బ్రేక్ డౌన్ అయినట్టయితే గనక వీళ్ళు సర్వీస్ మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఒకసారి వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా పూర్తిగా చూడండి. అలాగే క్రెడిట్ కార్డ్‌తో మీరు పేటీఎంలో మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే అప్ టు 25% డిస్కౌంట్ మాక్సిమం ₹100 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ మంత్లీ ఒకసారి రిడీమ్ చేసుకోగలరు. అలాగే క్రెడిట్ కార్డ్‌లో ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ అప్ టు ₹2,00,000 వరకు, అలాగే కార్డ్ లాస్ లయబిలిటీ అప్ టు ₹25,000 వరకు కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ వేరియంట్స్ చూసుకున్నట్లయితే ఎస్‌బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి ప్రెజెంట్ రూపే వేరియంట్‌లో అవైలబుల్ లేదు. వీసా వేరియంట్‌లో మాత్రమే అవైలబుల్ ఉంది. ప్రస్తుతం ఎస్‌బీఐ వాళ్ళ అన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా రూపే వేరియంట్‌లో కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్‌లో ఒకవేళ వీళ్ళు రూపే క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తే ఈ క్రెడిట్ కార్డ్ యూజెస్ మీరు యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే వీసా వేరియంట్‌లో అవైలబుల్ ఉంది. అదే హెచ్‌పీ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మనకి డైరెక్ట్‌గా రూపే వేరియంట్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్ చేసినప్పుడు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి 150 మల్టిప్లికేషన్‌లో మాత్రమే స్పెండ్ చేయాలి. ఎవ్రీ ₹150 స్పెండ్ చేసినందుకు గాను 3 రివార్డ్ పాయింట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అప్రూవల్ రేట్ చూసుకున్నట్లయితే ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో ఎస్‌బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ చాలా ఈజీగా వస్తది. మీ సాలరీ మినిమమ్ 10,000 ఉన్నా గానీ మీకు అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటది. అంటే సిబిల్ స్కోర్‌లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, అలాగే ప్రీవియస్‌గా తీసుకున్న ఏదైనా లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కరెక్ట్ టైంకి ఆన్ టైమ్ పేమెంట్ చేస్తే మాత్రం మీకు ఈజీగా అప్రూవల్ రావచ్చు. కంపేర్ టు హెచ్‌పీ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ రావడం చాలా డిఫికల్ట్. చాలామంది నా వీడియోస్‌లో ఐడీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ వీడియోస్ చేస్తే ఆటి కింద అన్నీ అవే కామెంట్స్. మాకు అప్రూవల్ రాలేదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అని నన్ను తిడుతున్నారు.
సో, ఐడీఎఫ్‌సి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని ఫాలో అవుతది. సో, అందువల్ల వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని రీచ్ అయిన వాళ్ళకి మాత్రమే వీళ్ళు క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. సో, అప్రూవల్‌లో మాత్రం ఈ కార్డ్ రావడం కొంచెం కష్టమే. సో, ఇది గైస్ ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మధ్య డిఫరెన్సెస్. హెచ్‌పీ పెట్రోల్ బంక్స్ మీకు నియరెస్ట్‌గా ఉండి, హెచ్‌పీ పెట్రోలియమ్స్‌లో మీరు క్రెడిట్ కార్డ్ వాడాలి అనుకుంటే గనక, మీకు హెచ్‌పీ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకోండి. లేదా మీకు నియరెస్ట్‌గా అంతా మీ సరౌండింగ్స్‌లో బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్ ఉన్నట్టయితే గనక, అది కూడా రివార్డ్ రిడీమ్షన్ ఈ టెన్షన్స్ అన్నీ మాకొద్దు. ఎప్పుడు కన్వీనియంట్‌గా రిడీమ్ చేసుకోవాలి, ఈజీ అప్రూవల్ కావాలి అని అనుకుంటే మీరు ఎస్‌బీఐ బీపీసీఎల్ ట్రై చేయండి. మీకు అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీకు క్రెడిట్ స్కోర్ ప్రాపర్‌గా ఉందంటే మాత్రం మీరు హెచ్‌పీ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ యుటిలైజ్ చేసుకోవచ్చు. 2 క్రెడిట్ కార్డ్స్ కూడా బెటర్ క్రెడిట్ కార్డ్సే. నా ఉద్దేశ్యం ఏమి అది మంచిది, ఇది మంచిది కాదు అనేది కాదు. ఏందంటే ఒక బ్యాంక్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్, అదర్ బ్యాంక్ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్‌లో చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి, ఏ క్రెడిట్ కార్డ్ ఏ బెనిఫిట్స్ ప్రాపర్‌గా ప్రొవైడ్ చేస్తుందని మీకు క్లియర్‌గా అర్థమవ్వడం కోసమే ఈ క్లియర్ డిఫరెన్స్ వీడియో అనేది చేసి చెప్తున్నాం. సో, ఇది గాయ్స్ ఓవరాల్‌గా నేను ఈ వీడియోలో షేర్ చేసే ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే గనక ఈ వీడియోని లైక్ చేయండి. సో, మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది. So thank you watching this video and I will see you in the next one.